హలో వెల్ విషర్స్ అండ్ పాజిటివ్ పీపుల్. రీసెంట్గా మేము బ్రౌన్ టౌన్ రిసార్ట్ స్పా అండ్ కన్వెన్షన్కి వెళ్ళాము మొయినాబాద్లో. సూపర్ ప్లేస్ అండ్ వండర్ఫుల్ మెమరీస్ ఉన్నాయి, మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. గెట్ రెడీ. ఫస్ట్ అయితే నేను 4-వీలర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం మొయినాబాద్ వరకు. హ్యాపీగా ఇక్కడ చెట్ల కింద ఉంది, మధ్యాహ్నం కాబట్టి ఎండ ప్రాబ్లం కూడా లేదు, పార్కింగ్ చేస్తాను. ఇమీడియట్లీ ఆఫ్టర్ పార్కింగ్ బ్రౌన్ టౌన్ బోర్డు ఉందన్నమాట. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా, అక్కడ వైట్ ఎలిఫెంట్ ఉంది అండ్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాను. తర్వాత బిసైడ్స్ దాట్ ఇక్కడ ఒక వీల్ ఉండి ఆ కలర్స్ అంతా వైబ్రెంట్ కలర్స్తో, బ్యాక్గ్రౌండ్ ఒక గ్రీనరీ అండ్ స్టోన్స్తో ఒక చాలా ఇట్లా ఏమంటారు విలేజ్ లుక్ ఆర్ గ్రీనరీ లుక్ విత్ వైబ్రెంట్ కలర్స్ వచ్చింది. ఫ్రెష్ లుక్ చాలా బాగుంది. వెనకాల వాటర్ ఫాల్ ఆన్ అయిందనమాట. ఇంకా మనం ఎదురుకు వదులుతాం, వెంటనే కొన్ని పిక్స్ అయిపోయాయి కాబట్టి ఒక వీడియో దిగేశాను సో దాట్ వీ కెన్ క్యాప్చర్ దట్ వాటర్ ఫాల్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనేసి. ఆ స్టోన్స్ మీద పడటం అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, అది రియల్ మంకీ కాదు. సో ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. దెన్ లేటర్ దిస్ ఈస్ ద బ్లౌజ్ దట్ ఐ వోర్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. ఇట్ ఈస్ లైక్ మగ్గం వర్క్ ఈస్ డన్ ఆన్ ద బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ సో దాట్ ఇట్ విల్ గో విత్ ఎనీ కలర్ సారీ. సో ఇది ఏంటంటే ఐ థింక్ ఇట్ టుక్ అరౌండ్ 4-5 or 5,000 అయినట్టుంది. ఐ గాట్ ఇట్ డన్ ఇన్ పీవీటీ మార్కెట్. ఎవ్రీథింగ్ యూజువలీ ఐ గెట్ ఇట్ స్టిచ్డ్ ఆర్ మగ్గం వర్క్ అక్కడే చేస్తాను. ఇంత బ్యూటిఫుల్గా చూడండి. ఫైనల్ శారీ లుక్ అయితే ఇలా వచ్చింది. ఆ గోల్డ్ బార్డర్ శారీ మీద ఆ గోల్డ్ బ్లౌజ్కి మ్యాచ్ అయిపోయి సూపర్ లుక్ వచ్చింది. హోప్ యు ఆల్ లైక్ ఇట్. నెక్స్ట్ ఇమీడియట్గా మా బంగారం మేడంని కలిసేసాం అనమాట. ఈవెంట్ మెయిన్ మేడం వాళ్ళ డాటర్ మ్యారేజ్. సో మేడంని కలిసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ ఏంటి ఏమైనా తిందాం అనేసి అక్కడ రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ కూర్చుంటే శాండ్విచెస్ ఉన్నాయి అవైలబుల్గా అన్నారు. శాండ్విచెస్ అండ్ కాఫీ ఆర్డర్ చెప్పాము. ఆర్డర్ వచ్చే వరకు మనం ఎందుకు ఖాళీగా ఉంటాం, సో సెల్ఫీ మోడ్లో ఫోన్ పెట్టేసి చక్కగా సెల్ఫీలు తీసేసుకొని హ్యాపీగా టైంపాస్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ లోపు వచ్చినాయి శాండ్విచ్లు. రియలీ అసలు కాస్ట్లీ ఉన్నాయి బట్ దే ఆర్ సో టేస్టీ అండ్ వర్త్ ఇట్ అనమాట. ఇప్పుడు చూడండి అసలు ఆ శాండ్విచ్ అయితే నోట్లో పట్టట్లేదు, ఇంత లాగుంది అండ్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఆల్ సలాడ్స్ అవి ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇచ్చారు దాంతో. అండ్ ఈవెన్ ఎక్స్ట్రా సలాడ్, వెజిటేబుల్ సలాడ్ చాలా ఇట్లా హెల్దీగా అలా చాలా క్వాలిటీగా ఇచ్చారనమాట. వీ ఎంజాయ్డ్ ఇట్. అసలు టేస్ట్ ఎంత బాగుంది అంటే ఇంకా చెప్పలేము, సూపర్ ఉంది. ఇంకా లాగించడం మొదలు పెట్టాం. కాఫీ ఈజ్ ఆల్సో వెరీ టేస్టీ, అసలు చాలా క్వాలిటీగా చేశారు ఫుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్వాలిటీ. సో అది క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. మనీ ఎంత తీసుకున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ మెయింటైన్ చేశారా లేదా అనేది. వీ హ్యాడ్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ అనమాట రిగార్డింగ్ ద ఫుడ్ అండ్ హైజీన్. అది యూజువల్గా ఫుడ్ ఏదో పెట్టారు కదా అన్నట్టు కాదు, దేర్ షుడ్ బీ క్వాలిటీ. సో ఇన్ దాట్ రిగార్డ్ ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ 10 on 10 అనమాట ఫర్ ఫుడ్. దట్ వాజ్ గ్రేట్. ఇంకా ఫుడ్ తినేసాక ప్లేస్ అంతా చూద్దామని వచ్చాము. అసలు స్టార్టింగ్ నుంచి ఆ గ్రీనరీ అండ్ సమ్ పెక్యులియర్ ప్లాంట్స్ ఆర్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ లాగా అనమాట. చూడండి దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. వీ ఎంజాయ్డ్ థరోలీ అనమాట. అండ్ నాకు ఇక్కడ వాష్ కోసం అని బయటకు వస్తే ఇలా ఓపెన్ సింక్స్ ఉన్నాయి, వాష్ బేసిన్స్. నాకు ఇలా ఉంటే చాలా హైజీన్ అనిపిస్తుంది, చాలా ఇష్టం అనమాట. ఎంత డ్రైగా ఓపెన్గా అసలు ఐ లైక్ ఇట్ అ లాట్. ఇప్పుడు ఒక చిన్న టూర్ లాగా చేసేద్దాము. ద గ్రీనరీని, అసలు ఆ రూట్స్ని, లైటింగ్ని మొత్తం చూద్దామన్నమాట. చూడండి ఎంత గ్రీనరీ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో అనమాట. ఈ సిటీ బిజీ లైఫ్ నుంచి చక్కగా ఒక 2 days స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో అంటే ఐ వుడ్ సజెస్ట్ దిస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేస్. అయితే మనం ఇలా వాక్ చేస్తూ వెళ్తుంటే అక్కడ మనకి మధ్యలో కాటేజెస్ ఆర్ హౌస్ ద స్టేకి రూమ్స్ అవి ఉంటాయి. అండ్ ఒక దగ్గర రిసెప్షన్, రెస్టారెంట్ అలా అలా ప్లేసెస్ ఉంటాయి అనమాట. యూ కెన్ గో ఆన్ ఎక్స్ప్లోరింగ్. అండ్ ఇది మన వెడ్డింగ్ ఆ రోజు ఉన్న వెడ్డింగ్ బోర్డు. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇస్ లైక్ ఇక్కడ ఏంటంటే డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా మొత్తం రిసార్ట్ బుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మా మేడం వాళ్ళైతే అలానే చేశారు. దట్స్ అ ఫెంటాస్టిక్ ఆప్షన్. అంటే మన రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చేసి అక్కడే ఉండొచ్చు. లైక్ దే హ్యావ్ బుక్డ్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ సో దాట్ లైక్ హల్దీ అండ్ మ్యారేజ్ అండ్ అలా అన్ని ఈవెంట్స్ చక్కగా లైన్ బై లైన్ చేసుకున్నారనమాట ఆ డేస్లో. సో ఐ సే లైక్ అసలు చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అంటే ఫ్యూచర్
ఫ్యూచర్లో ఎప్పుడైనా మన ఇళ్ళల్లో కూడా ఏదైనా ఫ్యామిలీస్ అయితే ఇలా ప్లాన్ చేసుకోవడం అయితే రియలీ ఇట్ వుడ్ బి గ్రేట్ అసలు. ఇంకా మనం బయట హోటల్స్ బుక్ చేసామా లేకపోతే ఫంక్షన్ హాల్కి వెళ్ళామా కాసేపు ఉన్నామా వచ్చేసామా అట్లా కాకుండా యూ కెన్ హ్యావ్ ఫన్, స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ స్టేకి ఏమి ఇబ్బంది ఉండదు. అసలు ఓపెన్ ప్లేస్లో అసలు డైనింగ్ కానీ ఏది ఎక్సలెంట్గా ఉంది అసలు. అది ఫెంటాస్టిక్ అసలు ఓపెన్ ప్లేస్లో. రియలీ ఐ లవ్ ద ప్లేస్. ఐ వుడ్ సజెస్ట్ ఇట్ లైక్ ఎనీథింగ్. Next we went to this lotus pond that was prepared. I mean, lot of efforts and even the creative idea is fantastic asala. Pics avi kuda chaala baga vachayi because of the green background. సో కొంచెం టైం స్పెండ్ చేసాం, టైం తీసుకున్నాము ఎందుకంటే అక్కడ వ్యూ చాలా బాగా అనిపించింది అనమాట అట్రాక్టివ్గా. అండ్ దెర్ ఈస్ దిస్ అడ్వెంచరస్ ల్యాడర్, అఫ్ కోర్స్ అది క్లోజ్ ఉండింది. అండ్ లుక్ ఎట్ ద సెల్ఫీస్, ఎంత గ్రీనరీ బ్యాక్గ్రౌండ్ కదా, చాలా ఇట్లా వైబ్రెంట్గా అసలు చాలా అట్రాక్టివ్గా వచ్చాయి అనమాట. వి థరోలీ ఎంజాయ్డ్ స్పెండింగ్ టైమ్ దేర్. తర్వాత ఈ వుడెన్ అడ్వెంచరస్ ల్యాడర్ అని చెప్పాను కదా, ఒక బ్రిడ్జ్ లాగా, దట్ ఈస్ క్లోజ్డ్ ఐ థింక్. కానీ అది ఓపెన్ ఉన్నప్పుడు అయితే పీపుల్ మైట్ హ్యావ్ లైక్ ఎంజాయ్డ్ ఇట్. ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేస్తే ఇట్ వుడ్ డెఫినెట్లీ బి లైక్ ఎంజాయబుల్. అండ్ ఐ థింక్ లైక్ ఒక 15-20 minutes వీ స్పెండ్ హియర్ బికాస్ ఆఫ్ దట్ గ్రీనరీ అండ్ ఆల్. చాలా అంటే థిక్ లీవ్స్ ఉన్నాయి కదా, సో అవి చాలా అట్రాక్టివ్గా కనిపించింది అనమాట. ఒక ప్లేస్ అంతా తీసుకొని దాంట్లో ఇది ఒక ఆర్చ్ లాగా ఉంది, దాని లోపలికి వెళ్ళాక ఇది ఉంటుంది అనమాట. ఈవెన్ క్లోజప్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. మనం యూజువల్గా అంటే ఓపెన్గా ట్రీస్ ఉన్న దగ్గర అయితే క్లోజప్లో ఇంత రావు, ఇది థిక్ బ్యాక్గ్రౌండ్ కదా, థిక్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్, సో క్లోజప్కి కూడా చాలా బాగుండింది అనమాట. సో వి టుక్ సో మెనీ పిక్స్. అండ్ ఇందాక ఆర్చ్ లాగా ఎంట్రన్స్ అని చెప్పాను కదా, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్, సో బ్యూటిఫుల్. సో స్పెండ్ టైమ్ హియర్ లైక్ దిస్. ఈ పాండ్కి ఆపోజిట్లోనే మనకి ఫేవరెట్ స్పా ఉందన్నమాట. మనం మ్యారేజ్కి వెళ్ళిపోయాం కానీ లేకపోతేనా హాయిగా అసలు మనం ఫ్యామిలీతో అయితే అవుటింగ్కి వెళ్తే హాయిగా స్పా కూడా ఎంజాయ్ చేయొచ్చు. రేట్స్ కూడా చూసాం, అక్కడ ఒక మెనూ లాగా ఉంటుంది. సో ఉట్టి హెడ్ మసాజ్ అంటే ఒక 500 కూడా కాదు, ఇంకా తక్కువ కూడా ఉన్నాయి రేట్స్. అండ్ ఈవెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మసాజెస్ లైక్ 1200, 1500, దెన్ ఇంకా ఫుల్ డిపెండింగ్ ఆన్ ద ఆయిల్స్ ఆర్ వాట్ ఎవర్, అది ఎలా ఇస్తారో స్పా దాన్ని బట్టి రేట్స్ ఉన్నాయి. నాకైతే మరీ ఓవర్గా కాస్ట్లీ అనిపించలేదు. ఇఫ్ వీఆర్ గోయింగ్ విత్ ఫ్యామిలీ అండ్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఫర్ 2 to 3 days ఈ స్పా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనకి అన్ని రిసార్ట్స్లో ఉండదు కాబట్టి ఐ ఫెల్ లైక్ ఇది కొంచెం ఒక అట్రాక్షన్ అనే చెప్పుకోవాలి ఫర్ రిలాక్సింగ్ అండ్ టైం మనం అటు ఇటు తిరిగి రిలాక్స్ అవ్వడానికి. అన్ని ప్లేసెస్లో ఉండదు కాబట్టి ఇది ఒక యూఎస్బీ లాగానే చెప్పుకోవచ్చు ఈ ప్లేస్లో, అలాంగ్ విత్ ద గ్రీనరీ. సో వెన్ యూ గో దేర్ మంచిగా ఒక 2 days 3 days ఉండేటట్టు ప్లాన్ చేసుకొని వెళ్ళి స్పా నుంచి కూడా అన్ని మసాజెస్, హెడ్ మసాజెస్, బాడీ మసాజెస్ ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా వెళ్ళినప్పుడు అలానే ప్లాన్ చేసుకోండి, లైక్ హడావిడిగా పొద్దున్న వెళ్ళి ఈవినింగ్ రాకుండా స్టే ఫర్ 2 to 3 days ఈజ్ మై సజెషన్. స్పా నుంచి బయటకు రాగానే మనకి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అండ్ అడ్వెంచర్ గేమ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి బ్యాట్స్, బాల్స్ అన్నీ పెట్టుంటాయి, బాక్స్ క్రికెట్ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడికి వెళ్తే అయితే మనకు లోపల బిలియర్డ్స్ టేబుల్ ఉంది అండ్ ఫూట్బాల్ టేబుల్ ఉంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ టీటీ ఆడుకోవచ్చు అండ్ క్యారమ్స్ బోర్డ్స్ ఉన్నాయి. మనకి బిలియర్డ్స్ అంటే అంటే తారాదు కానీ జస్ట్ ఏదో బిల్డప్ కోసం అని అలా పట్టుకొని కాసేపు వీడియోలు, ఫోటోలు దిగి జస్ట్ వీ హ్యాడ్ ఫన్ అనమాట. సో పిల్లలు వెళ్తే మాత్రం దే కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. చక్కగా క్రికెట్ ఆడుకోవచ్చు, ఇవి ఇండోర్ ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా గేమ్ జోన్ నుంచి జస్ట్ కొంచెం ముందుకు నడవంగానే మనకి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అనమాట. మనకు స్విమ్మింగ్ పూల్ చూడంగానే ఏదో జలకన్యల్లాగా అబ్బా ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మ్యారేజ్కి వెళ్ళాం కాబట్టి సైలెంట్గా ఉండాల్సి వచ్చింది, లేకపోతే మనం ఆ క్రికెట్ అని, ఆ బిలియర్డ్స్ అని, వచ్చినా రాకపోయినా ఫూట్బాల్ అని, టీటీ అని, క్యారమ్స్ అని, స్విమ్మింగ్ అని, అబ్బో ఇంకా రేగిపోవచ్చు అసలు. కాకపోతే ఈసారి మాత్రం జస్ట్ ఫోటోలతో సరిపెట్టేసుకొని వచ్చామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు, విజన్ చూడండి అసలు అబ్బా. ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే పిక్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి, ఎందుకంటే అది బ్లూ శారీ అండ్ అక్కడ వెనకాల వాటర్ ఏదో పర్పుల్ బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యాచింగ్ లాగా, అండ్ అక్కడ చిన్న చిన్న పాట్స్లో ఆ గ్రీనరీ చూడండి, అవి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాయి ఇట్లా బ్యాక్గ్రౌండ్. చాలా అట్రాక్షన్ వచ్చేసింది అసలు. అండ్ ఇంకా మనం కూడా అసలు ఏదో బ్యూటిఫుల్ పోజెస్ ఇవ్వడం అది ఇంకా మ్యాచ్ అయిపోయింది అనమాట. సో థరోలీ ఎంజాయ్డ్ ద మూమెంట్స్ లైక్ దాట్. అండ్ బట్ డెఫినెట్లీ ఇంకొకసారి పర్సనల్గా అయితే ఫ్యామిలీతో వెళ్ళేసి మంచిగా ఇవన్నీ
ఫుల్లీ ఎంజాయ్ చేయాలని బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. దెన్ ఇప్పుడు యాక్చువల్గా మనం చూపించిన ప్లేసెస్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ లాగానే వచ్చామన్నమాట. యూ కెన్ ఆల్సో ఫాలో ద సేమ్ సీక్వెన్స్. మనం వీడియోలో చూసినట్టయితే ఆ స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్లో బుద్ధుడిని పెట్టేసి అక్కడ అట్రాక్షన్ పెట్టారు, ఇలా ప్లాంట్స్ పెట్టేసి ఫ్లవర్స్ అండ్ ఆల్. సో అక్కడ కూడా కొన్ని పిక్స్ తీస్తామన్నమాట. సో చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట కూర్చునే దగ్గర కూడా స్విమ్మింగ్ చేసి. అది చూడండి బుద్ధుడు అండ్ అక్కడ ఇక్కడ బ్యూటిఫుల్గా పెద్ద గ్రీన్ ప్లాంట్స్ పెట్టారు. చాలా బాగుంది, అంటే ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడే చైర్స్ ఉన్నాయి స్విమ్మింగ్ చేసి వచ్చాక అక్కడ రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి చూసింది ఏంటంటే అసలు డస్ట్బిన్స్ లాగా పెద్ద పెద్ద పోర్సిలిన్ బౌల్స్ లాగా పెట్టారు. దేవర్ సో అట్రాక్టివ్. అండ్ ఇక్కడ చూడండి అసలు ఆ స్కల్ప్చర్ ఎంత బాగుంది అసలు, అంటే సో క్రియేటివ్. అండ్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. బట్ అది అంటే ఆ థాట్కే నాకైతే చాలా అంటే అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది అనమాట. ఎంత అట్రాక్టివ్గా ఉంది అసలు, ఏదో భూమిలో నుంచి వచ్చేసి ఇట్లా హార్ట్ దగ్గర చేతులు పెట్టినట్టు సమ్ మీనింగ్, ఏదో ఎమోషన్. సో చాలా బాగుంది. అండ్ లేటర్ నేను చెప్పాను కదా దీస్ ఓపెన్ వాష్ బేసిన్స్ అండ్ ఆల్ ఎంత హైజీనిక్గా ఉన్నాయి చూడండి అసలు. ఐ లవ్ దాట్ అసలు. అంటే ఇట్లా అంతే రచ్చ రచ్చ కింద తడి తడి అవ్వకుండా వెట్ అవ్వకుండా ఉంటాయి అసలు. అండ్ ఆ టైంలో అక్కడ సన్లైట్ పడుతుంది. సో ఎంత పిక్స్ ఎంత వైబ్రెంట్గా ఇట్లా గోల్డ్గా ఎలా వచ్చాయి చూడండి అసలు. ఆ పట్టు అదంతా కూడా ఇంకా షైన్ అయిపోతుంది. ఐ వాంటెడ్లీ టుక్ సమ్ పిక్స్ హియర్ బికాస్ ఆఫ్ దట్ సన్లైట్ అండ్ ఆల్, అంటే న్యాచురల్ లైట్ అనమాట. ఇదంతా చాలా బాగా వచ్చినాయి కదా. ఇక్కడ చూడండి నేను నుంచిన దగ్గర వెనకాల అక్కడ ఒక పెద్ద పెద్ద బౌల్స్ లాగా ఉన్నాయి కదా, అవి డస్ట్బిన్స్ అనమాట. నిజంగా అంత ఇంట్రెస్ట్ తీసుకొని డస్ట్బిన్ కూడా అంత బ్యూటిఫుల్గా పెడతారు అనేసి అసలు నాకైతే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అసలు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ గుడ్ ఫీల్ ఇస్తాయి అనమాట అంత ఇంట్రెస్ట్ తీసుకొని అంత హార్డ్ వర్క్ చేస్తే. ఈ ఓపెన్ ప్లేస్లో అన్ని చైర్స్ వేసారు. డిన్నర్ ఇక్కడే చేసాం మేము. నా టైమ్ ఫర్ హై టీ. సూపర్ వేడి వేడి పకోడీలు పెట్టారు, ఆనియన్ పకోడీ బాగా డెలిషియస్ ఉన్నాయి. దెన్ వడలు పెట్టారు అండ్ టీ వాజ్ ఆల్సో వెరీ యమ్మీ. ఇంకా హై టీ అయిపోయింది, అటు ఇటు మొత్తం చూడటం అయిపోయింది. నా ఇంకా బ్రైడ్ గ్రూమ్ అంతా వచ్చే టైంలో మనం ఇంకా ఖాళీగా ఉండం కదా. ఇది మనకు అక్కడ రెస్టారెంట్లో ఒక లైన్ ఉందన్నమాట. మనకి మొత్తం గోల్డ్, అసలు పట్టు చీర మీద గోల్డ్ బార్డరు, మన మీద గోల్డ్, అసలు ఆ లయన్ గోల్డ్ ఉండేసరికి అసలు ఇంకా వేరే లెవెల్లో అక్కడ కూర్చొని ఇంకా ఫోటోలు చాలా కానీ అట్రాక్టివ్ వచ్చాయి. సో ఇట్లా గోల్డిష్గా అనిపించింది. ఇంకో యాజ్ ఇఫ్ అదేదో లయన్ మన పెట్ లాగా దాని మీద చేయబెట్టి అటు పెట్టి ఇటు పెట్టి అసలు భయంకరమైన ఒక 10-20 ఫోటోలు ఇక్కడే సరిపోయింది నాకు అసలు, అటు కూర్చొని ఇటు కూర్చొని. బట్ ఇట్ వాజ్ ఫన్. మనకి ఇలాంటివి చేయాలంటేనే ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అంటే దట్స్ ఇట్, లివ్ ఇన్ ద మూమెంట్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా కొంచెం టైం మిగిలేసరికి మనం ఇంకా ఊరుకోం కదా, నైట్ మోడ్లో కూడా చెట్ల మధ్యలో అటు ఇటు కప్పలు అటు ఇటు తిరుగుతున్నాయి. మనం కూడా వాటి మధ్యలో వెళ్ళిపోయి ఫోటోలు అవి తీసుకుంటున్నాం. మళ్ళీ కొంచెం అటు ఇటు ఎంట్రన్స్ దాకా వెళ్ళిపోయి అక్కడ కూడా ఇలా లైటింగ్లో కొన్ని పోజులు పెట్టేసి అక్కడ కూడా ఫోటోలు దిగేసి అంటే థరోలీ ఎంజాయ్డ్ ద ఎంటైర్ ఈవెంట్ అనమాట. ఈవెన్ ఇక్కడేమో గ్రీన్ లైట్స్ అవి ఇవి పెట్టేసరికి అక్కడ కూడా కొన్ని పిక్స్ దిగాము. తర్వాత మళ్ళీ దారిలో వస్తున్న దగ్గర కొంచెం ఇట్లా మెడిటేటింగ్ ప్లేస్ లాగా ఒక టేబుల్ ఉంది అండ్ ఒక చైర్ ఏదో వుడెన్ హ్యాండ్ షేప్లో ఉందన్నమాట. నేను కూర్చున్న రైట్ హ్యాండ్లో ఉంది చూడండి, అక్కడ నా బ్యాగ్ పెట్టాను. సో అదంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపించి కాసేపు అక్కడ కూర్చున్నాము, ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఫైనలీ ద మెయిన్ ఈవెంట్, బ్లెస్సింగ్ ద బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్, బ్యూటిఫుల్గా ఉండే. సో ఓవరాల్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అసలు. నేనైతే వెజ్ పలావ్ వేసుకొని ఇంకా వెజ్ రోల్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉండే. ఇట్స్ నాట్ అబౌట్ ద ఐటమ్స్, ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ అండ్ టేస్ట్. చాలా అప్ టు ద మార్క్ అనమాట, 10 on 10. నాకైతే ఫుడ్ చాలా క్వాలిటీగా పెట్టిన ప్లేసెస్ అంటే ఐ వుడ్ లవ్ ఇట్ అనమాట. ఎందుకంటే కూటి కోసమే కోటి విద్యలు అన్నారు కదా. సో మనం బిజినెస్ చేయొచ్చు, రెస్టారెంట్స్ పెట్టొచ్చు, మనీ కోసం చేయొచ్చు, బట్ క్వాలిటీ ఫుడ్ ఇచ్చే వాళ్ళంటే ఐ హ్యావ్ లైక్ హ్యూజ్ రెస్పెక్ట్. సో దట్స్ వై ఐ రికమెండ్ దిస్ ప్లేస్ టు ఎవ్రీ వన్. మేము కూడా ఫ్యామిలీతో ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాము. స్టార్టింగ్లో చెప్పా కదా, మా బంగారం మేడం అని లక్ష్మీ మేడం నేను కలిసి వర్క్ చేసాం. వి హ్యాడ్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్. అంటే ఎమోషనల్గా మేము చాలా కనెక్ట్ అయ్యామన్నమాట. సో మేడం వాళ్ళ పిల్లల మ్యారేజ్ వల్ల ఇలా కలుసుకొని బ్రౌన్ టౌన్ రిసార్ట్ మొత్తం తిరిగేసాం అసలు. క్రెడిట్ గోస్ టు బోత్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ అండ్ థ్యాంక్స్ టు మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ వి హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ హియర్.
ఇంకా ఈ పరంపర ఇంకా అవ్వలేదన్నమాట. ఇంటికి వచ్చాక ఇంకా సెల్ఫీలు దిగుతానే ఉంటాము. నాకు ఒక్కడొకసారి అర్థం కాదు, నేనే ఇలానా, అందరు లేడీస్ ఇలానేనా నాకు అర్థం కాదు. మాకు కాస్త రెడీ అయ్యామంటే ఇంకా ఫోన్ మెమరీ అంతా అయిపోయేదాకా ఫోటోలు సెల్ఫీలు వామ్మో. బట్ తర్వాత అయితే మంచిగానే అనిపిస్తాయి, కానీ తర్వాత డిలీట్ చేసేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. సో దట్ ఈస్ ఆల్సో ఏ ఫన్ పార్ట్ అనమాట. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఐ వుడ్ సజెస్ట్ దిస్ ప్లేస్ టు ఎవ్రీ వన్. Hope you all liked it. Thank you for watching. Thank you.